ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజకీయాల్లో టీడీపీ సీట్ సర్దుబాటు పార్టీ శ్రేణులను మండిపడేలా చేస్తోంది. ప్రస్తుతం తిరువూరులో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టీడీపీకి గత 5 సంవత్సరాలుగా సేవలందించిన వారిని పక్కన పెట్టి కొత్త వ్యక్తి కొలికిపూడి శ్రీనివాస్ను తీసుకురావడంతో పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. దీంతో ఈ అంశం టీడీపీకి తలనొప్పిగా మారితే అధికార పార్టీకి కలిసొచ్చే అంశంగా మారింది. నిన్న మొన్నటి వరకు ప్రత్యర్థి ఎవరా అని భయపడిన అధికార పార్టీకి కొలికపూడి శ్రీనివాస్ రాకతో మార్గం సుగమమైందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తిరువూరులో సీనియర్ వర్సెస్ జూనియర్ అన్న రాజకీయాలు నడుస్తోన్న వైనంపై బీఆర్కేయూ స్పెషల్ స్టోరీ. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ కొత్త అభ్యర్థికి సీటు ఇవ్వడంతో ఇప్పుడు ఆ పార్టీలో విభేదాలకు తావిచ్చినట్లయింది. ఇప్పటి వరకు పార్టీని అంటపెట్టుకుని అధికార పార్టీ నాయకులను ఎన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నా దేనికి తలవంచక ఇంతకాలం పార్టీని భుజాన వేసుకుని మోసిన నాయకులకు ఇప్పుడు మింగిడిపడని వార్త కొలికిపూడి శ్రీనివాస్. అయితే తిరువూరు నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడంతో గత 3 సంవత్సరాల క్రితం అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవాదత్తును నియమించి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ముందుండి నడిపించి పార్టీ నాయకులతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొలికిపూడి శ్రీనివాస్కి సీటు కేటాయించింది. చవాలా దేవాదత్తుకి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోతుందని అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర కొందరు ప్రతిపాదించారని తెలుస్తుంది. దీనితో తిరువూరు టీడీపీ అభ్యర్థిగా అమరావతి జేఏసీ కన్వీనర్ కొలికిపూడి శ్రీనివాస్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక కేశినేని శివనాథ్ అంటే చిన్నికి అమరావతిలో పెద్ద ఎత్తున భూములు ఉన్నాయని వాటిని కాపాడుకునేందుకే నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు అని స్థానికులు అనుకుంటున్నారు. తిరువూరి అభ్యర్థి మారి కొత్తవారు వచ్చినా పార్టీ పరిస్థితి మాత్రం మారలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు గుసగుసలాడుతున్నారు. టీడీపీ పార్టీ అభ్యర్థి శ్రీనివాసరావు తాను ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ జనసేన టీడీపీ నాయకులను కార్యకర్తలను ఎవరినీ దగ్గరికి రానివ్వట్లేదు. వెళ్లినా సరిగా పలకరించకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. దీంతో జనసేన కార్యకర్తలతో పాటు టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు. ఇదే విధంగా కొనసాగితే తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నిర్ణయం వల్ల టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు పార్టీకి దూరంగా ఉండడంతో అధిష్టానం కూడా పునరాలోచనలో పడినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల తీరును 2 వారాల పాటు గమనించి అవసరమైతే అభ్యర్థిని మారుస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ను మారుస్తారని సమాచారం. కొలికపూడి రాకతో తిరువూరు టీడీపీలో వర్గ విభేదాలు మొదలయ్యాయి. కొలికపూడి అభ్యర్థి ఎంపికలో మరలా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి. కొలికపూడి శ్రీనివాసరావు రెచ్చగొట్టే ప్రసంగాలతో తిరువూరు నియోజకవర్గంలో భయంకరమైన వాతావరణం ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు తొలగిస్తామని మీడియా ముందు చెప్పడంతో తిరువూరు నియోజకవర్గ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇతను గెలిస్తే ఇంకెన్ని అరాచకాలు సృష్టిస్తాడో అని టీడీపీ శ్రేణులు కూడా ఆలోచనలో పడ్డారు. దీనిలో తెలుగుదేశం పార్టీ నేతలే బహిరంగంగా బయటకొచ్చి కొలికిపూడి శ్రీనివాసరావు మాకు వద్దని చంద్రబాబుకు చెబుతున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.